ఈ చేతగాని కూటమి ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమైనాయి. పాలన గాలికి వదిలేశారు. దీంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరచూ ఫుడ్ పాయిజనింగ్ వంటి దారుణాలు జరుగుతున్నాయి. పలు చోట్ల పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కొత్తగుల్లి భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 19 నెలలు కావస్తా ఉంది. డే 1 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే రోజు రోజుకి కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ వరుసగా మనం చూసుకోగలిగితే వసతులు కల్పించటంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా గిరిజన విద్యార్థుల మీద వివక్ష చూపిస్తూ ఈరోజు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం చేస్తుందనే అంశాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే కొన్ని నెలల కిందట కురుపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది. అదేవిధంగా అదే ఇష్యూని ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, అదేవిధంగా ట్రైబల్ కమిషన్ కూడా మేము వెళ్ళి కలవటం జరిగింది. ఏదైతే ఆశ్రమ పాఠశాలల్లో కురుపం నియోజకవర్గానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ కేసెస్ ఏదైతే జరిగిందో దాంట్లో 2 పిల్లలు చనిపోవటం జరిగింది. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి జీకే వీధి మండలం జరెల పంచాయతీలో కూడా బాయ్స్ ఆశ్రమ పాఠశాలల్లో ఇదే రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ జరిగి చాలా మంది పిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటలైజ్ అవ్వడం అనేది మనందరం కూడా చూసాం. దాని తర్వాత పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో కూడా గర్ల్స్ ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్గా శానిటేషన్ లేకపోవడం వల్ల ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా మొత్తం కంటామినేట్ అయ్యి ఆ వాటర్ ఆహారం తీసుకోవడం వల్ల ఆడపిల్లలందరికీ చాలా మంది ఆడపిల్లలు దాదాపుగా 50 మంది పైగా ఆడపిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు మనం చూసాం. రీసెంట్గా 2 రోజుల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లాకు సంబంధించి రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి మారేడుమిల్లిలో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లోని సరైనటువంటి ఆహారం అందించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఉడకనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దాదాపుగా 100 మంది పిల్లల పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం అనేది మనందరం కూడా చూసాం. సో ఈ రకమైనటువంటి డేటా మనం చూసుకోగలిగితే పూర్తి స్థాయిలో గిరిజన సంక్షేమం, అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల ఏదైతే వివక్ష అయితే చూపిస్తా ఉందో కళ్ళ కట్టినట్టు ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం కానివ్వండి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు అభం శుభం తెలియనటువంటి పిల్లలందరూ కూడా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు కలుషితమైనటువంటి ఆహారాన్ని, కలుషితమైనటువంటి త్రాగునీటిని తీసుకొని ఈరోజు చాలా మంది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పటికీ కూడా కనీసం ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఒక స్పందన కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్ ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక సమీక్ష జరపడం అనేది కూడా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. సో ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని మీరు ఒక దగ్గర సమీక్షించి వాళ్ళతో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎరైజ్ అవుతా ఉన్నాయి, దీన్ని అడ్డుకట్టు వేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఈరోజు అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది కానీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేది దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దౌర్భాగ్యం ఇలాంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అని చెప్పుకోవడానికి. గతంలో మీరు చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 వరకు
ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యా వ్యవస్థల్లో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం వల్ల, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు, ఏదైతే రెగ్యులర్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మిడ్ డే మీల్స్ లో భాగంగా వారం రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మెనూతోని, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మెనూతోని పౌష్టికాహారం లోపం అనేది ఎక్కడ కూడా కనిపించకూడదనే ఒక ఇన్స్ట్రక్షన్స్ తోని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా ఎంతో మంది, లక్షలాది మంది పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని కల్పించినటువంటి ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు చాలా అధ్వానంగా, అన్యాయంగా, ఎంతో ఘోరమైనటువంటి మెను ఈ రోజు పాఠశాలల్లో కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా పిల్లల యొక్క బాగోగులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి ఆహారాన్ని వాళ్ళకి అందించాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకి చదువులు చెప్పించాలి అనే ఒక ఆలోచన అనేది ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కళ్ళు తెరుచుకొని, ఈ రోజు వరకు కూడా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ రోజు ఏదైతే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.